హాయ్ గైస్, ఈరోజు లిక్విడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి రీఅరేంజింగ్ ఫ్రూట్స్. సో దీంట్లో బేసికలీ మనకి ఏమి ఇచ్చిందంటే రెండు అరేస్ ఇచ్చిందనమాట. సో ఆ రెండు అరేస్ వాడు ఆ రెండు అరేస్లో ఫ్రూట్స్ ఉంటాయి అన్నాడు. ఓకే, సో ఆ రెండు అరేస్లో ఫ్రూట్స్ ఉంటాయి అండ్ ఆ ఫ్రూట్స్కి కొన్ని వెయిట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ అరేస్లో ఆ ఫ్రూట్స్ యొక్క వెయిట్స్ మనకి లైక్ నెంబర్ ఫామ్లో ఇచ్చింది. ఓకే, ఇంటీజర్ అరేస్ అట్లా టూ బాస్కెట్స్ ఉన్నాయి, అంటే బేసికల్ టూ అరేస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఫ్రూట్స్ని ఏమన్నా రెండు ఫ్రూట్స్ని పిక్ చేసుకొని, అంటే ఒకటి బాస్కెట్ 1 నుంచి అండ్ ఒకటి బాస్కెట్ 2 నుంచి. ఓకే, దాన్ని ఇట్లా స్వాప్ చేయొచ్చు. అది ఒక బాస్కెట్ 1 నుంచి బాస్కెట్ 2 కేయచ్చు, బాస్కెట్ 2 నుంచి బాస్కెట్ 1 కేయచ్చు. ఓకే, సో అట్లా రెండు టూస్ని డిఫరెంట్ బాస్కెట్స్లో పిక్ చేసి వాటిని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఓకే, సో అట్లా చేస్తే మనకి ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి మనకు ఒక కాస్ట్ ఇచ్చిందనమాట. సో ఆ కాస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఎక్స్ వెయిట్ అండ్ ఇక్కడ వై వెయిట్ చూస్ చేసుకుంటే మినిమమ్ ఆఫ్ ఎక్స్ కమా వై అనేది మన ఆపరేషన్ యొక్క కాస్ట్ అవుతుంది. ఓకే, సో అట్లా మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు, అట్లా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మన ఫైనల్ గోల్ ఏం అచీవ్ చేయాలంటే మనం ఆ రెండు బాస్కెట్స్ని ఎగ్జాక్ట్లీ సేమ్ చేయాలి. అంటే దీంట్లో ఏమైతే వెయిట్స్ ఉంటాయో దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ అవే వెయిట్స్ ఉండాలి. ఓకే, ఓవరాల్ వెయిట్ ఈక్వల్ ఉండాలి అండ్ సేమ్ నెంబర్ ఆఫ్ లైక్ సేమ్ ఉండాలి అన్ని నెంబర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ రెండు అరేస్లో. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది సింపుల్గా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఇది వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈ రెండు అరేస్ని మనం బేసికలీ సేమ్ చేయాలి. ఓకే, సో సేమ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ ఎలిమెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ ఉండాలి. ఓకే, సో దీంట్లో 3 టూస్ ఉన్నాయి. ఓకే, మనం చూడంగానే అబ్జర్వ్ చేయొచ్చు, దీంట్లో 3 టూస్ ఉన్నాయి అండ్ దీంట్లో ఒకటే 2 ఉంది. ఓకే, బట్ ఇవి యాక్చువల్‌గా ఎట్లుండాలి, దీంట్లో 2 టూస్ ఉండాలి అండ్ దీంట్లో 2 టూస్ ఉండాలి. అప్పుడే అవి ఈవెన్‌గా స్ప్లిట్ అయితాయి, లైక్ అరేస్ ఈక్వల్ అయితాయి. ఓకే, అండ్ దీంట్లో 2 వన్స్ ఉన్నాయి అండ్ దీంట్లో అసలు వన్సే లేవు. అంటే మనం ఒక 1ని పైనకి పంపించాలి అండ్ ఒక 2ని కిందికి తీసుకొని రావాలి. ఓకే, కాబట్టి 4 2 2 1 4 1 2లో మనం ఈ రెండు పిక్ చేసుకొని మనం స్వాప్ చేద్దాం. ఓకే, సో ఇవి స్వాప్ చేస్తే ఇక్కడికి 1 వస్తది అండ్ ఇక్కడ 2 వస్తది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ అన్ని సేమ్ ఉన్నాయి. ఓకే, దీంట్లో కూడా 2 టూస్ ఉన్నాయి, దీంట్లో ఒకటే 1, రెండిట్లో ఒకటే 1 ఉంది అండ్ రెండిట్లో ఒకటే 4 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు అరేస్ సేమ్ ఉన్నాయి అండ్ ఈ రెండింటిని సార్ట్ చేస్తే మనకి సేమ్ అరేస్ వస్తాయి కాబట్టి అవి ఈక్వల్. ఇది మన ఫైనల్ గోల్. ఓకే, సో ఇప్పుడు మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్ యొక్క కాస్ట్ ఎంత, మనం ఏం చేసినాం 2 ఇంకా 1 పిక్ చేసినాం కదా. సో ఈ రెండిట్లో మినిమం ఎంత 1. ఓకే, సో మన ఆన్సర్ అనేది 1 ఈ కేసు. అట్లనే ఈ సెకండ్ కేసు చూద్దాం. 2 3 4 1 3 2 5 1. ఓకే, సో ఇది మన సెకండ్ ఎగ్జాంపుల్. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్‌లో మనకి నెంబర్ ఆఫ్ టూస్ సేమ్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ త్రీస్ కూడా ఈక్వలే ఉన్నాయి, నెంబర్ ఆఫ్ వన్స్ కూడా ఈక్వలే ఉన్నాయి. బట్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ అనేటి ఇంకా నెంబర్ ఆఫ్ ఫైవ్స్ ఈక్వల్ లేవు, అవి ఈక్వల్ లేవు. బట్ అవి ఈక్వల్ చేయడానికి మనం ట్రై చేసినా నెంబర్ ఆఫ్ ఫోర్స్ అనేటివి ఆడ్ ఉన్నాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఫోర్స్ ఆడ్ ఉన్నప్పుడు మనం 2 అరేస్‌కి వాటిని ఈక్వల్‌గా స్ప్లిట్ చేయగలుగుతామా? ఈక్వల్‌గా అసలు స్ప్లిట్టే చేయలేం. ఓకే, సో ఈ కేసులో మనకి ఇక్కడ ఒక 4 పెడితే ఇక్కడ 4 ఉండదు, ఇక్కడ 4 పెడితే ఇక్కడ 4 ఉండదు. ఓకే, సో అది ఒక దాంట్లో ఎక్కువ పెడితే ఇంకో దాంట్లో తక్కువ కావాల్సిందే, ఈక్వల్ వచ్చే ఛాన్సే లేదు అండ్ సేమ్ ఈస్ ట్రూ ఫర్ 5 ఆల్సో. ఓకే, సో ఈ కేసులో అసలు ఈవెన్‌గా మనం స్ప్లిట్టే చేయలేం రెండు అరేస్‌లోకి. సో మన ఆన్సర్ వచ్చేసి -1 అవుతది ఈ కేసులో. ఓకే, సో ఇప్పుడు కన్స్ట్రెయింట్స్ కూడా చూద్దాం. అండ్ ఈ బాస్కెట్ యొక్క లెంత్ అనేది రెండు బాస్కెట్స్ యొక్క లెంత్ సేమ్ ఉంది అండ్ ఈచ్ బాస్కెట్ యొక్క లెంత్ 10⁵ వరకు వెళ్ళొచ్చు అండ్ దాంట్లో ఉన్న ఈచ్ ఎలిమెంట్ యొక్క వాల్యూ అనేది 10⁻1 నుంచి 10⁻9 వరకు ఉండొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. సో మనం ఇంతకుముందు ఏం అబ్జర్వ్ చేసినాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాస్కెట్ 1 ఇంకా బాస్కెట్ 2లో వాల్యూస్ ఇట్లున్నాయి అనుకోండి. ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెండు బాస్కెట్‌లో వాల్యూస్ ఇట్లున్నాయి అనుకోండి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి, అసలు అవి రెండు ఈవెన్‌గా స్ప్లిట్ కావాలంటే మనం ఏదన్నా ఫ్రీక్వెన్సీ తీసుకుంటే. ఓకే, సో ఏదన్నా లైక్ ఇప్పుడు 100 ఉంది. ఓకే, సో ఈ 100 ఈ రెండు అరేస్‌లో 100 యొక్క ఫ్రీక్వెన్సీ లైక్ ఓవరాల్ ఫ్రీక్వెన్సీ తీసుకుందాం. ఓకే, సో అంతా కలిపి ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి, 2 హండ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, సో దీంట్లో ఇంకా దీంట్లో రెండిట్లో కలిపి 2 హండ్రెడ్స్ ఉన్నాయి. సో ఈ రెండు హండ్రెడ్స్‌ని మనం బై 2 చేస్తే లైక్ అది మనకి డివిజిబుల్ బై 2 అవుతుందా లేదా చెక్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఈవెన్ ఉందా లేదా చెక్ చేయాలి. అది ఈవెన్ ఉంటేనే మనం ఈవెన్‌గా స్ప్లిట్ చేయగలుగుతాం ఫస్ట్ అరేలోకి ఇంకా సెకండ్ అరేలోకి. అండ్ అట్లా మనకి ప్రతి నెంబర్‌కి కావాలి. ఓకే, సో ఇక్కడ చెక్ చేద్దాం. సో 100 అనేది ఈవెన్ ఉంది. ఓకే, ఇది సాటిస్ఫై అయింది 100కి. ఓకే, నెక్స్ట్ 20 ఈవెన్ ఉందా? అవును, ఇక్కడ 20 ఇక్కడ కూడా 20 ఈవెన్ ఉంది. ఓకే, నెక్స్ట్ 4 చూద్దాం. సో 4 రెండు 4s ఉన్నాయి, అది కూడా ఈవెన్ ఉంది. అండ్ రెండు 2s ఉన్నాయి, అది కూడా ఈవెన్ ఉంది. అండ్ 4 10s ఉన్నాయి, అది కూడా ఈవెనే ఉంది. రెండు 1s ఉన్నాయి, అది ఈవెన్ ఉంది. రెండు 30s ఉన్నాయి, అది కూడా ఈవెనే ఉంది. ఓకే, సో ప్రతి ఒక్క అకరెన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు ఈవెనే ఉండాలి, అప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ పాసిబుల్ అవుతుంది, లేకపోతే -1. ఓకే, అది ఫస్ట్ కండిషన్. ఆల్ ఫ్రీక్వెన్సీస్ షుడ్ బి ఈవెన్. ఓకే,
సో ఇది మన ఫస్ట్ కండిషన్. సో ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. ఇది ఒకవేళ ఫెయిల్ అయితే ఇక్కడనే మనం ఆన్సర్ -1 రిటర్న్ చేసేయచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఓకే. సో ఇప్పుడైతే మనకు అన్ని ఈవెన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మన ఫైనల్ అరేస్ ఎట్లుంటాయో అని మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు అంటే అన్ని స్వాప్స్ జరిగిన తర్వాత మన B1 అరే ఎట్లుంటది, B2 అరే ఎట్లుంటదో మనకి తెలుస్తది. ఎందుకంటే వాటి ఈచ్ అకరెన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కూడా మనకు తెలుసు. ఓకే. సో ఇప్పుడు మన ఫైనల్ అరేస్ ఎట్లా పాసిబుల్ అయితాయి అని మనం ఇక్కడ రాసుకుంటే మనకి 2 100s ఉన్నాయి. ఆ రెండిటిని ఈవెన్ గా స్ప్లిట్ చేయాలి. అట్లాంటప్పుడు దీంట్లో ఒక 100 వస్తుంది, దీంట్లో ఒక 100 వస్తుంది. ఓకే. సో 2 20s ఉన్నాయి. అట్లాంటప్పుడు దీంట్లో ఒక 20 వస్తుంది, దీంట్లో ఒక 20 వస్తుంది. ఈ 4 అట్నే ఉంటది. 4ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. 2 కూడా అంతే ఉంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 10s ఉన్నాయి. దీనిలో 1 10 ఉంది. కాబట్టి దీంట్లో 2 10s వస్తాయి, దీంట్లో 2 10s వస్తాయి. అండ్ ఇక్కడ ఒక 30, దీంట్లో ఒక 30, 1 1. ఓకే. సో మన ఫైనల్ అరేస్ అనేటివి ఇట్లా పాసిబుల్ అయితే అని మనకి ఇమాజిన్ చేసుకోవచ్చు. అది ఎట్లా జరిగింది? ఒకవేళ B1 లో ఉన్న ఫ్రీక్వెన్సీ F1 అయితే అండ్ B2 లో ఉన్న ఫ్రీక్వెన్సీ F2 అయింది అనుకో, ఏదన్నా ఒక సింగిల్ నెంబర్ కి. ఇప్పుడు 10 కన్సిడర్ చేద్దాం. సో 10 లో F1 వాల్యూ వచ్చేసి 3 అండ్ F2 వాల్యూ వచ్చేసి 1. ఓకే. సో అట్లాంటప్పుడు మనకి ఈచ్ అరేలో ఎన్ని 10s పాసిబుల్ అయితే ఎన్ని F1 ప్లస్ F2 డివైడెడ్ బై 2. ఓకే. అన్ని నెంబర్ ఆఫ్ అకరెన్స్ అనేది ఈచ్ నెంబర్ కి ఈచ్ అరేలో ఉంటాయి. ఓకే. ఎగ్జాక్ట్లీ సగం. ఓకే. మనకి ఈ ఒక అరేలో ఎక్కువ తక్కువ నెంబర్స్ ఉన్నాయి అండ్ మనం దాన్ని ఈ స్టేట్ లోకి తీసుకొని రావాలి, ఈ ఫామ్ లోకి తీసుకొని రావాలి. అంటే మనకి ఏదో ఒక అరేలో కొన్ని ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి అండ్ వేరే అరేలో ఇంకొన్ని ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. సో అంటే ఈ ఎగ్జాంపుల్లో B1 లో మనకి ఎక్కువ 100s ఉన్నాయి అండ్ B2 లో మనకి ఎక్కువ 20s ఉన్నాయి. ఓకే. B1 లో అట్లనే ఎక్కువ 10s ఉన్నాయి అండ్ B2 లో మనకి ఎక్కువ 30s ఉన్నాయి. ఓకే. సో ఈచ్ అరేలో కొన్ని ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. ఆ ఎక్కువ నెంబర్స్ ని మనం ఆపోజిట్ అరేలోకి, అంటే అది కాకుండా వేరే అరేలోకి మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈచ్ అరేలో ఎక్కువ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి వాటిని మాత్రమే కదా మనం స్వాప్ చేసేది. ఓకే. సో వాటిని మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పుడు B1 లో ఎక్స్ట్రా నెంబర్స్ ఏమున్నాయో చూద్దాం. సో B1 లో ఎక్స్ట్రా నెంబర్ ఒకటి 100 ఉంది. ఇంకా 2 10s ఎక్స్ట్రా ఉన్నాయి. 2 10s ఒకటే 10, ఎందుకంటే మనకి ఫైనల్ అరేలో 2 10s ఉండాలి కదా ఒక అరేలో. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఒకటే 10 ఎక్స్ట్రా అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉన్నాయా మన B1 లో? ఇంకేం ఎక్స్ట్రా లేవు. ఓకే. అండ్ B2 లో ఒక 20 ఎక్స్ట్రా ఉంది అండ్ ఒక 30 ఎక్స్ట్రా ఉంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా అరేస్ వస్తాయి, E1 అండ్ E2. ఓకే. వీటికి పేరు ఇచ్చుకుందాం. సో ఈ వాల్యూస్ అనేటివి మనకి 2 అరేస్ లో ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు వీటిని మాత్రమే కదా మనం స్వాప్ చేయాలి. ఓకే. సో ఇప్పుడు వీటిని ఎట్లా మనం స్మార్ట్ గా స్వాప్ చేస్తే మన ఓవరాల్ కాస్ట్ అనేది మినిమం అవుతుంది. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక చిన్న నెంబర్ తీసుకుంటే దాన్ని ఒక పెద్ద నెంబర్ తోటి పేర్ చేసినాం అనుకోండి, అప్పుడు మనం ఆ పెద్ద నెంబర్ యొక్క వెయిట్ ని స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే మన కాస్ట్ ఇది ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ x, y కదా. ఓకే. సో ఒకవేళ మన y ఎంత పెద్దదైనా మనం ఒకవేళ x చిన్నది పెట్టుకుంటే మన కాస్ట్ మినిమం అవుతుంది. కాబట్టి ఏదైనా ఒక చిన్న నెంబర్ తీసుకున్నప్పుడు దాంతో పాటు వీలైనంత పెద్ద నెంబర్ని కూడా మనం స్వాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. ఓకే. సో అట్లాంటప్పుడు పెద్ద నెంబర్ కూడా మనకి కరెక్ట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. సో అట్లా ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిన్న పెద్ద జరుగుతుంది కాబట్టి ఈ 2 అరేస్ని మనం సార్ట్ చేసుకుందాం. సో 10 100 వస్తుంది అండ్ 20 30 వస్తుంది. ఓకే. ఓకే. సో ఈ 10 పిక్ చేసినాం అండ్ ఇంకో నెంబర్ మనం ఈ ఆపోజిట్ దాంట్లో నుంచి పిక్ చేయాలి. సో ఈ ఆపోజిట్ దాని నుంచి ఏది పెద్ద నెంబర్ ఉంది? 30 పెద్ద నెంబర్ ఉంది. ఓకే. సో ఈ 30ని మనం 10 తోటి స్వాప్ చేస్తే మినిమం ఆఫ్ 10 అండ్ 30 మనకి 10 కాస్ట్ తోటి ఇవి 2 స్వాప్ అయిపోతాయి. 10 ఇంకా 30 సెట్ అయిపోతాయి 2 అరేస్లో. ఓకే. అండ్ నెక్స్ట్ 20 ఇంకా 100 ఇవి 2 మిగిలినాయి కాబట్టి ఈ రెండిట్లో మినిమం ఏంటి? 20. ఓకే. సో ప్లస్ 20 ఇవి 2 కూడా స్వాప్ చేస్తాం, అవి 2 కూడా సెట్ అయిపోతాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనకు ఓవరాల్ కాస్ట్ వచ్చేసి 30 అవుతుంది. ఓకే. సో ఓవరాల్ వాల్యూ వచ్చేసి 30 అండ్ ఇది మన యాక్చువల్ ఆన్సర్ అనుకుంటాం కానీ ఇది మన యాక్చువల్ ఆన్సర్ కాదు. ఎందుకంటే మనం 10 ఇవి ఓన్లీ ఈ నెంబర్స్ తోటి చేయాలంటే 30లో అయిపోతుంది. బట్ దీంట్లో ఇంకొంచెం క్లెవర్గా మనం ఒకటి చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఈ 2 అరేస్లో ఇవైతే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి వీటిని పక్కన పెట్టుకున్నాం. ఓకే. బట్ మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఏదన్నా ఎలిమెంట్ని, సో ఇప్పుడు దీంట్లో నేను 10ని ఇటు తీసుకొని రావాలి కదా. ఓకే. సో B1 లో నుంచి 10ని నేను కిందికి తీసుకొని రావాలి. సో అది ఎట్లుండొచ్చు? ఓకే. సో B1 లో నుంచి 10ని నేను కిందికి తీసుకొని రావాలి అండ్ 30ని నేను పైనకి తీసుకెళ్ళాలి అండ్ 100ని కిందికి తీసుకొని రావాలి, 20ని పైనకి తీసుకెళ్ళాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఇప్పుడు నాకు 2 అరేస్లో మినిమం పాసిబుల్ ఎలిమెంట్ ఏంటి? 1 కదా. ఓకే. సో ఇప్పుడు ఈ రెండిట్లో నేను 1 పెట్టిన అనుకోండి. ఓకే.
ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఈ 10 ఉందా, ఈ 10 ఇంకా 1ని స్వాప్ చేసేస్తా. సో అట్లాంటప్పుడు మన కాస్ట్ ఏమైతది? 1 అయితది. ఎందుకంటే మనం ఈసారి ఒక మినిమమ్ ఎలిమెంట్ యొక్క హెల్ప్ తీసుకొని చేస్తున్నాం ఈ పనంతా. ఈ అన్ని నంబర్స్‌ని మనం ఈ 2 నంబర్స్‌ని మనం కిందకి తీసుకురావడానికి అండ్ ఈ 2 నంబర్స్‌ని మనం పైనకి తీసుకెళ్ళడానికి అది చేయడానికి మనం ఒక మినిమమ్ ఎలిమెంట్ హెల్ప్ తీసుకుంటున్నాం. ఓకే. సో ఇట్లా చేయడం వల్ల మనకి ఇక్కడ 10 వస్తది అండ్ ఇప్పుడు ఈ 1 పైనకెళ్ళిపోద్ది. ఓకే. సో ఇక్కడ 1 ఉంది అండ్ ఈ 10 కిందకొచ్చేసింది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఈ 30ని పైనకి పంపిద్దాం అండ్ మళ్ళీ ఈ 1ని కిందకి తీసుకొద్దాం. సో మళ్ళీ 1 అయితది కాస్ట్. సో 30 వచ్చేసింది అండ్ మళ్ళీ 1 కూడా కిందకొచ్చేసింది. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ 100ని కిందకి తీసుకొద్దాం. ఈ 1ని పైనకి పంపిద్దాం. ఓకే. సో మళ్ళీ కాస్ట్ 1 అయితది. 100 కిందకి అండ్ ఈ 1 పైనకెళ్ళిపోతది. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ 20ని పైనకి పంపిద్దాం. ఈ 1ని కిందకి తీసుకొద్దాం. మళ్ళీ కాస్ట్ 1 అయితది. ఓకే. 20 అండ్ ఇక్కడికి 1 వస్తది. ఓకే. సో ఇప్పుడు ఇది లేదు. ఓకే. అండ్ ఇప్పుడు చూడొచ్చు 20, 30 రెండు పైనకెళ్ళిపోయినాయి అండ్ 10, 100 రెండు కిందకొచ్చేసినాయి. ఓకే. సో మనం స్వాపింగ్స్ చేసినప్పుడు మన కాస్ట్ అనేది మినిమమ్ ఆఫ్ x అండ్ y కదా! సో దాంట్లో మనం ఎంత పెద్ద నంబర్‌ని స్వాప్ చేయాలన్నా దాంతోటి ఒక చిన్న నంబర్ తోటి స్వాప్ చేస్తే ఆ చిన్న నంబర్ కాస్టే వస్తది మనకి. కాబట్టి మనం ఈ 2 అరేస్‌లో ఉన్న చిన్న నంబర్ ఏదైతే ఉంటదో దాని యొక్క హెల్ప్ తీసుకుంటాం మనం. ఓకే. సో ఆ హెల్ప్ తీసుకోవడం వల్ల మన ఓవరాల్ కాస్ట్ అనేది ఈ 30 నుంచి 4కొచ్చేసింది. ఓకే. సో ఈ రకంగా మనం కాస్ట్‌ని మినిమైజ్ చేయొచ్చు. సో బేసికల్లీ మనం ఏం చేస్తామంటే ఈ 2 అరేస్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ అయితే చేస్తాం మనం. ఓకే. సో ఈ 2 అరేస్ ఈ ఎక్స్‌ట్రా అరేస్ ఉన్నాయో సో వీటినైతే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ చేస్తాం. ఓకే. సో ఈచ్ అరేలో ఈ ఎక్స్‌ట్రా 1, ఎక్స్‌ట్రా 2 దీంట్లో చిన్న ఎలిమెంట్‌ని మనం దీంట్లో పెద్ద ఎలిమెంట్ తోటి మనం స్వాప్ చేద్దాం. ఓకే. సో అది మన స్ట్రాటజీ. ఎందుకంటే మనం కాస్ట్ మినిమమ్ అయితది. ఓకే. ఏదన్నా పెద్ద ఎలిమెంట్‌కి మనం చిన్న ఎలిమెంట్ పెడితే కాస్ట్ మినిమమ్ అయితది. సో ఒక పాయింటర్ ఇక్కడ పెట్టుకుందాం అండ్ ఒక పాయింటర్ ఇక్కడ పెట్టుకుందాం. దీన్ని లైక్ ఈ రెండిటిని స్వాప్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఓవరాల్ కాస్ట్ అనేది దీంట్లో ఏది మినిమమ్ ఉంటదో అది మన కాస్ట్‌లోకి ఓవరాల్ ఆన్సర్‌కి యాడ్ చేసుకుందాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్‌కి మూవ్ అయిదాం. ఓకే. సో ఇట్లా చేయొచ్చు ఈ నార్మల్ ప్రాసెస్. బట్ ఇది ఎట్లా చేస్తాం? సో ఇది చేయాలంటే మనం ఒక్క స్వాప్‌కి ఎంత కాస్ట్ చేసుకుంటున్నాం? మనకి 10 ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ 1 ఇమాజిన్ చేసుకుందాం. సో ఫస్ట్ 10ని ఇక్కడ తీసుకొచ్చినాం. 1 పైనకెళ్ళింది. మళ్ళీ 20ని పైనకి తీసుకెళ్ళాం. 1 కిందకొచ్చింది. ఓకే. సో 2 ఇంటూ మినిమమ్ ఎలిమెంట్. ఓకే. సో ఒక్క స్వాప్ చేయడానికి మనం 2 ఇంటూ మినిమమ్ ఎలిమెంట్ కాస్ట్ తీసుకుంటున్నాం. ఓకే. సో మనం ఇక్కడ ఏదైతే స్వాప్స్ పర్ఫార్మ్ చేస్తామో ఐదర్ మనం దీంట్లోనే మినిమమ్ తీసుకోవచ్చు. లేకపోతే దీనికన్నా 2 ఇంటూ మినిమమ్ వాల్యూ తక్కువ ఉందనుకోండి. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ i అండ్ ఇక్కడ j కదా! సో E1 ఆఫ్ i, E2 ఆఫ్ j. ఓకే. సో నార్మల్‌గా అయితే ఈ రెండిట్లో మినిమమ్ కాస్ట్ అయితది. బట్ మనం ఇప్పుడు ఈ మినిమమ్ ఎలిమెంట్ తోటి కూడా స్వాప్ చేయొచ్చు అని రియలైజ్ అయినాం కాబట్టి 2 ఇంటూ mn కూడా మనం ఇంక్లూడ్ చేసి ఈ మూడిట్లో మనం మినిమమ్ తీసుకోవచ్చు. ఓకే. సో ఐదర్ నార్మల్ స్వాప్ చేసి ఈ రెండిట్లో మినిమమ్ తీసుకో, లేకపోతే ఒక చిన్న ఎలిమెంట్ హెల్ప్ తీసుకొని ఇంత కాస్ట్ తీసుకోవచ్చు మనం. ఓకే. సో ఒక స్వాప్ చేయాలంటే ఈ మూడిటికి మినిమమ్. ఓకే. సో అట్లా మనం ఈ రెండు స్వాప్ చేస్తాం. దాని తర్వాత i ఇంక్రిమెంట్ చేస్తాం, j డిక్రిమెంట్ చేస్తాం, మళ్ళీ ఇవి రెండు స్వాప్ చేస్తాం, మళ్ళీ ఇట్లా. ఓకే. సో అట్లా స్వాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అండ్ జరిగిన తర్వాత మనకు ఓవరాల్ కాస్ట్ వచ్చేస్తది అండ్ ఆ కాస్ట్‌ని మనం రిటర్న్ చేసేస్తాం. ఓకే. సో ఇది ఈ క్వెషన్ యొక్క సొల్యూషన్ అండ్ దీన్ని ఇప్పుడు కోడ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఫ్రీక్వెన్సీస్ కావాలి కదా! సో ఫ్రీక్వెన్సీస్ మనం ఒక మ్యాప్‌లో స్టోర్ చేసుకుందాం. MP1, MP2 అండ్ MP3. ఓకే. సో మనకి 3 టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి కదా! సో MP3 అంటే ఓవరాల్ ఆల్ ఫ్రీక్వెన్సీస్ అనుకోవచ్చు. అంటే రెండిట్లో కలిపి ఫ్రీక్వెన్సీస్. అండ్ MP1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ సమ్ నంబర్ ఓన్లీ ఇన్ బాస్కెట్ 1, ఫ్రీక్వెన్సీ ఆఫ్ సమ్ నంబర్ ఓన్లీ ఇన్ బాస్కెట్ 2. MP3 అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సమ్ నంబర్ in both basket 1 and basket 2. Okay. So auto percentile x in basket 1 MP1 of x plus plus. Okay. And atlane MP3 of x plus plus. Basket 2 MP2 of x plus plus MP3 of x plus plus. ఓకే. సో ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీస్ వచ్చేసినాయి. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ చెక్ చేయాలి మనం ఏదైనా ఫ్రీక్వెన్సీ ఆడ్ ఉంటే మనకి అసలు ఆన్సర్ పాసిబుల్ కాదు. సో ఫర్ ఆటో
ampersand x mp3. ఓకే, సో ఓవరాల్ ఫ్రీక్వెన్సీస్లో మనం ట్రావర్స్ చేసి, సో మనకి ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ డాట్ ఫస్ట్. ఓకే, సో ఈ వాల్యూకి కదా మనం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. సో ఈ వాల్యూకి అండ్ int f1 ఈజ్ ఈక్వల్స్ టు mp1 ఆఫ్ వాల్. ఓకే, సో ఫస్ట్ అరేలో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది, సెకండ్ అరేలో ఎంత ఫ్రీక్వెన్సీ ఉందో కూడా తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ f1 ఈజ్ ఈక్వల్స్ టు f2 మనం సింపుల్గా కంటిన్యూ చేయొచ్చు. అవి ఆల్రెడీ రెండిట్లో ఈ సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ లాగా స్ప్లిట్ అయి ఉన్నాయి కాబట్టి మనం చేసేది ఏం లేదు. అండ్ ఎల్స్ ఇఫ్ f1 ప్లస్ f2, ఓకే, ఆ రెండిటి సమ్ ఆడ్ అయితే, ఓకే ఓకే, సో ఇది ఆడ్ అయితే అప్పుడు రిటర్న్ -1 చేసేయచ్చు డైరెక్ట్గా. ఎల్స్, ఓకే, సో ఇది ఆడ్ కాలేదు అంటే ఈవెన్ అయింది, అన్ఈవెన్గా స్ప్లిట్ అయి ఉంది. ఓకే, సో ఈ కేసులో మనం ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ని మన ఎక్స్ట్రా అరేలో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనం ఇక్కడ ఒక E1 E2 అని ఎక్స్ట్రా అరేస్ రెండు తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు f1 ఈజ్ గ్రేటర్ దాన్ f2 అయితే, ఓకే, f1 ఈజ్ గ్రేటర్ దాన్ f2 అయితే ఫస్ట్ అరేలో ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో దాంట్లో ఎక్కువ ఉన్నాయి. సో ఆ కేసులో మనం ఏం చేస్తాం, int మన నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఎన్ని అవుతాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ f1 ప్లస్ f2 ఓవరాల్ సమ్ -2 ఇంటూ మినిమం ఆఫ్ f1, f2. అప్పుడు ఒక అరేలో లైక్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అరేలో ఎన్ని ఎక్స్ట్రా ఉంటాయో తెలుస్తాయి, బట్ దాన్ని బై 2 చేస్తే రెండిట్లోకి ఎంత ఈవెన్గా స్ప్లిట్ అవుతుందో తెలుస్తుంది. ఓకే, సో ఇట్లా చేస్తే మనకి ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అరేలో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు f1 ఈజ్ గ్రేటర్ దాన్ f2 కదా, సో f1 ఈజ్ గ్రేటర్ దాన్ f2 కాబట్టి మన ఎక్స్ట్రా E1 ఉంటుంది. ఓకే, సో ఫర్ int i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి i లెస్ దాన్ d i ప్లస్ ప్లస్ వరకు E1 డాట్ పుష్ బ్యాక్ ఏది మన ఎక్స్ట్రా ఎలిమెంట్ వాల్. ఓకే, ఎందుకంటే మనం వాల్ ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఎల్స్ కేసులో సేమ్ E2లోకి చేయాలి. ఓకే, పేస్ట్ E2. ఓకే, సో ఇట్లా వేస్తే మనకి ఎక్స్ట్రా అరేస్ వచ్చేస్తే రెండు. సో ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా అరేస్ని ఏం చేయాలి, మనం సార్ట్ చేయాలి. సార్ట్ E1 డాట్ బిగిన్ కామా E2 డాట్ బిగిన్, సారీ E1 డాట్ ఎండ్, కాపీ పేస్ట్ E2. ఓకే, సో ఇప్పుడు మనం మన i పాయింటర్ 0 నుంచి అండ్ j పాయింటర్ v1 డాట్ సైజ్ -1. ఓకే, అండ్ ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకున్నాం. సో వైల్ j ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఆన్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ ఏంటి E1 ఆఫ్ i, ఓకే, E2 ఆఫ్ j, ఓకే, అండ్ 2 ఇంటూ మినిమం ఎలిమెంట్ ఏది ఉంటుంది. ఓకే, సో ఆ మినిమం ఇంకా క్యాలిక్యులేట్ చేయలేదు, చేద్దాం. సో ఈ మూడిట్లో మినిమం చేసి మనం నెక్స్ట్ ఎలిమెంట్స్కి ప్రొసీడ్ అయిపోదాం. ఓకే, i ప్లస్ ప్లస్ j మైనస్ మైనస్ రిటర్న్ ఆన్స్. ఓకే, సో మినిమం అనేది మనం ఓవరాల్ రెండు అరేస్లో ఒక మినిమం ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి కాబట్టి ఆన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ ఓవరాల్ రెండు అరేస్లో మనం మినిమం ఎలిమెంట్ పిక్ చేసుకోవాలి, ఎందుకంటే సో మనకు ఓవరాల్ రెండు అరేస్ ఇట్లున్నాయి అనుకోండి. మనం ఇనిషియల్గా 1 1 100 100 100 100 100. ఓకే, సో మనం మినిమం ఎలిమెంట్ అనేది ఫస్టే ఒకటే అరేలో ఉంది. ఓకే, సో ఇట్లనే మనం మినిమం ఎలిమెంట్ ఉన్నా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ మినిమం ఎలిమెంట్ని సెట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫస్ట్ 1ని మనం కిందికి తీసుకొద్దాం. సో దాని ఓవరాల్ కాస్ట్ ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది అండ్ ఇక్కడ 100 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఎట్లయినా రెండిట్లో ఒక 1 1 ఉంది కాబట్టి ఇంతకుముందు చేసిన స్ట్రాటజీ మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఒకవేళ మనకి రెండు అరేస్లో మినిమం ఎలిమెంట్ అట్లీస్ట్ ఒకటి లేకపోతే ఫస్ట్ దాన్ని మనం సెట్ చేస్తాం, దాని తర్వాత వేరే నెంబర్స్ని వేరే నెంబర్స్కి హెల్ప్ చేయడానికి అప్పుడు మనం ఇంతకుముందు చేసిన స్ట్రాటజీ చేయొచ్చు. సో అది రెండు అరేస్లో ఉండాల్సిన అవసరం లేదు, ఏదన్నా ఒక్క దాంట్లో మనకు మినిమం దొరికినా సరిపోతుంది. కాబట్టి ఈ ఓవరాల్లో mn ఈజ్ ఈక్వల్స్ టు మినిమం ఆఫ్ mn కామా వాల్యూ చేయొచ్చు. ఓకే, అండ్ ఆన్స్ ఈక్వల్స్ టు 0 కాదు, లాంగ్
లాంగా ఇంటే కదా. సో ఇంట్ mn is equals to 1e9 ఓకే. సో ఇది మన కోడ్, దీన్ని రన్ చేద్దాం. కంపైల్ ఎర్రర్ వస్తుందా? రీడిఫైన్ చేసినామా ఇక్కడ E2 ఉండాలా? సారీ, ఇది E1. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో దీని రన్ టైం ఎక్కువ ఉంది. సో దీని రన్ టైం కొంచెం ఇంప్రూవ్ చేయాలంటే దీన్ని మనం అన్ఆర్డర్డ్ చేసుకోవచ్చు. అన్ఆర్డర్ మ్యాప్. ఓకే, సో దీన్ని అన్ఆర్డర్డ్ చేసుకొని సబ్మిట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఇంకొక ఆప్టిమైజేషన్ మనం ఏం చేయొచ్చు అంటే, యాక్చువల్గా మనం ఇక్కడ సార్ట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, సార్ట్ చేయకుండా కూడా చేయొచ్చు. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఎట్లయినా మన ఈ నెంబర్స్ ఎంత పెద్ద ఉన్నా, E1 of I అండ్ E2 of J, ఇవి ఎంత పెద్ద ఉన్నా మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 2 into మినిమం తోటే అయిపోతాయి కదా మన స్వాప్ అనేది. ఓకే, సో మనం E1లో అండ్ E2లో ఎన్ని నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు mn తీసుకుంటే, ఓకే, సో మన మినిమం నెంబర్ కన్నా లెస్ దెన్ కాదు, సో దానికన్నా ఎక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, దానికన్నా తక్కువ నెంబర్స్ ఎన్ని ఉన్నాయని మన కౌంట్ తెలిస్తే మనం ఆ రకంగా డైరెక్ట్ సమ్ మల్టిప్లికేషన్ డివిజన్ తోటి చేయొచ్చు అనుకుంటా. ఓకే, సో అట్లాంటి ఆప్టిమైజేషన్ ఏదోటి ఉంటుంది. సో అట్లా ఒక ఆప్టిమైజ్ చేయొచ్చు. అండ్ మిగిలిన అన్ని ఇంతే ఉంటాయి మోస్ట్లీ. ఓకే, సో ఈ కేసులో ఈ ఏరియాలో మనం అట్లా ఆప్టిమైజ్ చేయొచ్చు మోస్ట్ లైక్లీ. అండ్ ఓకే, సో ఇది గైస్ ఈరోజు ప్రాబ్లమ్. సో ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఈ సొల్యూషన్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లీడ్ కోడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.